అయ్యప్ప స్వాములు ఎవరైనా కాలం చేశారు అని తెలియగానే వెంటనే తలస్నానం చేస్తారు. పవిత్రంగా 41 రోజుల పాటు నిష్ఠగా భగవంతుణ్ణి ఆరాధించి స్వామి దర్శనం కోసం శబరిమలై వెళ్తారు. ఈ వెళ్తున్న మార్గమధ్యంలో వావర సమాధిని దర్శిస్తారు. ఈ వావర సమాధిని దర్శించినప్పుడు మీరు 41 రోజుల పాటు నిష్ఠగా పవిత్రంగా సంపాదించిన పుణ్యమంతా ఆ వావర సమాధి దగ్గరే వదిలేసి వెళ్తున్నారు. ఎలాగూ అంటే, ఎవరో కాలం చేశారు అని వినగానే మీరు తలస్నానం చేస్తున్నప్పుడు ఇక్కడ సమాధిని దర్శించి సమాధి లోపలికెళ్లి దాని చుట్టూ మీరు తిరిగితే మీరు సంపాదించిన పుణ్యమంతా వెళ్ళిపోయినట్టే కదా. అలాగే ఈ వావర్ అనేటువంటి వ్యక్తి అయ్యప్ప స్వామికి మిత్రుడు అంటున్నారు. వావర్ అనేది ముస్లిం నామధేయం. అయ్యప్ప స్వామికి కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నది. 1400 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మతంలో పుట్టిన వ్యక్తి కొన్ని